హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఐడెంటిఫైయర్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఐడెంటిఫైయర్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఐడెంటిఫైయర్ అంటే మీనింగ్ ఏంటంటే నేమ్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ సమ్ నేమ్. మనకి ఎవ్రీ పర్సన్కి ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్నే ఇన్ సి లాంగ్వేజ్లో నేమ్నే ఏమంటారంటే ఐడెంటిఫైయర్ అంటారు. ద నేమ్ షుడ్ బి ఏ వేరియబుల్ నేమ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫంక్షన్ నేమ్ అయి ఉండొచ్చు. సో జావా పైథాన్లో క్లాస్ నేమ్ అనేవి కూడా ఉంటాయి. సో క్లాస్ నేమ్ కూడా అయి ఉండొచ్చు. సో ఐడెంటిఫైయర్ మేబీ ఏ వేరియబుల్ నేమ్, ఏ ఫంక్షన్ నేమ్ ఆర్ ఏ క్లాస్ నేమ్ అయి ఉండొచ్చు. సో దాని నేమ్ని ఏమంటారంటే ఐడెంటిఫైయర్ అంటారు. అంటే ఒక ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫైయర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఐడెంటిఫైయర్ని డిక్లేర్ చేయాలంటే ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి? సో ఐడెంటిఫైయర్ షుడ్ స్టార్ట్ విత్ an alphabet or underscore. సో అండర్స్కోర్ సింబల్ ఉంటుంది కదా, so the identifier should start with an alphabet or underscore. Underscore తో స్టార్ట్ చేయాలి. ఆపరేటర్స్ అండ్ సపరేటర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆపరేటర్స్ సి లాంగ్వేజ్ మనకు ఆపరేటర్స్ అండ్ సపరేటర్స్ ఉంటాయి. సో సపరేటర్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే ఒక వేరియబుల్ మధ్యలో మనం ఆపరేటర్స్ అండ్ సపరేటర్స్ అనేవి రాయకూడదు. సో మ్యాక్సిమం లెంత్ ఈస్ 32 క్యారెక్టర్స్. మ్యాక్సిమం లెంత్ ఈస్ 32 క్యారెక్టర్స్. అంటే ఎప్పుడన్నా ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలంటే 32 క్యారెక్టర్స్ వరకు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ అనే ఒక ఐడెంటిఫైయర్ని డిక్లేర్ చేస్తున్నాను. ఆఫ్ టైప్ ఇంట్. ఇంట్ వేరియబుల్ నేమ్ ఈజ్ 1a అని తీసుకున్నాను. దిస్ ఈజ్ ఇన్వాలిడ్. సో ఐడెంటిఫైయర్ షుడ్ స్టార్ట్ విత్ ఎన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. ఇక మనకి నంబర్తో స్టార్ట్ అయింది. సో ఇన్వాలిడ్. సో ఇంట్ ఏ అని ఇచ్చాను, ఎస్ వ్యాలిడ్. సో ఏ ఈజ్ స్టార్ట్ విత్ ఎన్ ఆల్ఫాబెట్, దిస్ ఈజ్ వ్యాలిడ్. సో మనకి ఐడెంటిఫైయర్స్లో క్యాపిటల్ ఎలో చేసే క్యారెక్టర్స్ ఏంటంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, capital A to capital Z, small a to small z, 0 to 9, dollar and underscore. These are the only allowed characters. By mistake, if you take any other character, we will get an error. The only allowed characters are capital A to capital Z, small a to small z, 0 to 9, dollar and underscore. బట్ ఐడెంటిఫైర్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నంబర్. ఐడెంటిఫైర్ అనేది నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఇక్కడ నంబర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇన్వాలిడ్. ఇంట్ ఏ మోర్ దెన్ వన్ వేరియబుల్ ఉంటే కామాతో సపరేట్ చేస్తాం. ఏ కామా బి కామా సి. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్, బి ఈజ్ ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ and C is integer type of variable. In A we can store integer value, in B we can store integer value, in C we can store integer value. So more than one variable ఉంటే దాన్ని కామాతో సపరేట్ చేస్తాం. సో వేరియబుల్ అంటే ఏంటంటే ఈ వాల్యూ అనేది కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటుంది, అందుకే దాన్ని వేరియబుల్ అన్నారు. ఫర్ సపోజ్ ఫస్ట్ దిస్ ఈజ్ వేరియబుల్ డిక్లరేషన్. Here I am giving int underscore s1 comma underscore s2 comma underscore s3. These are valid. So variable should start with an alphabet or underscore. Yes, this is valid. Underscore s1 is integer type, underscore s2 is
integer type, underscore s3 is integer type. These are valid. Next one is int $abc. So this is invalid. Identifier should start with an alphabet or underscore. ఇక్కడ డాలర్ తో స్టార్ట్ అయింది కాబట్టి this is invalid. So we will get an error. So int abc $abc or xyz or xzy. This is valid. The only allowed characters are capital A to capital Z, small a to small z, 0 to 9, dollar and underscore. These are allowed. This is valid. So int abc @ 123. This was invalid. సో ఇప్పుడు మనం వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తే ఈ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. బట్ మనం int abc 123. This is valid. So numbers are allowed. This is valid. సో వేరియబుల్ అంటే ఏంటంటే వాల్యూ అనేది కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి మనం ఇక్కడ సో ఆల్ట్ ఎఫ్ న్యూ ఫైల్ F2 ఫైల్ సేవ్ చేస్తున్నాం. సో వేరియబుల్ .c. సో వైట్ ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ టైప్ వైట్, ఫంక్షన్ నేమ్ మెయిన్. మనం ఏ కోడ్ రాసినా అది విత్ ఇన్ ది కర్లీ బ్రేసెస్లో రాయాలి. అంటే ఇది ఈ బాడీ అన్నమాట. సో ఈ బాడీలో మనం int a ఒకసారి చూడండి, నేను ఇక్కడ a = 10 అని ఇచ్చాను. ఇక్కడ a అనేది వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది అంటే నేను ఈ ప్రోగ్రాంలో ఒక ఇంటీజర్ వాల్యూ 10 అనేదాన్ని ఏలో స్టోర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక వాల్యూ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాం ఏ అనేది, అది ఆ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. సో యూజ్ చేయాలనుకుంటే అది ఏ టైప్ ఫస్ట్ అది డిక్లేర్ చేయాలి. దాన్ని ఏమంటారంటే వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. వేరియబుల్ చూడండి, నేను కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుందంటే అన్డిఫైన్డ్ సింబల్ ఏ అనేది వస్తుంది. ఆల్ట్ F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. అన్డిఫైన్డ్ సింబల్ ఏ అంటే అసలు ఏ అనే దాన్ని డిఫైన్ చేయాలి మనం, అది డిఫైన్ చేయాలి. ఆ డెఫినేషన్ అనేది ఎక్కడ రాయాలంటే ఎక్కడ డిఫైన్ చేయాలంటే మెయిన్ తర్వాత ఇక్కడ డిక్లేర్ చేస్తే అది గ్లోబ్ సి బాడీలో డిక్లేర్ చేయాలి. సో int a. వన్ మోర్ థింగ్, CLR/SCR ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా లాస్ట్ వీడియోలో. CLR/SCR అనేది ఒక ఫంక్షన్. నేను ఇక్కడ ఏ అనేది డిక్లేర్ చేయాలి ఆఫ్ టైప్ int. ఎలా చేయాలంటే టైప్ చెప్పాలి, టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ చెప్పాలి ఏ. అంటే వేరియబుల్ డిక్లరేషన్ ఎలాగంటే so which type of వేరియబుల్ టైప్ ఏంటి అండ్ నేమ్ ఆఫ్ ది వేరియబుల్ ఏంటని చెప్పి నెక్స్ట్ సెమీకోలన్ ఇవ్వాలి. నా ఇక్కడ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది స్టోర్ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు a = 100 స్టోర్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకు ఏ అనేది ఏ టైపు ఇంటీజర్, ఆ ఇంట్ అనేది ఒక డేటా టైప్ అన్నమాట. వేరియబుల్ నేమ్ ఏ, సెమీకోలన్ అనేది ఇవ్వాలి. ఇది డిక్లరేషన్. ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. ఈ వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఎక్కడ ఇవ్వాలి ఒకసారి చూడండి. int a అని ఇచ్చాను. సో నేను కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్ వస్తుంది. ఏమైనా ఎర్రర్ వస్తుందంటే డిక్లరేషన్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. డిక్లరేషన్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్ అనే ఎర్రర్ వస్తుంది. ఆల్ట్ F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. డిక్లరేషన్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. అంటే మనం
డిక్లరేషన్ అనేది ఎక్కడ డిక్లేర్ చేయాలంటే బిఫోర్ కాలింగ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం కదా, ఈ ఫంక్షన్ కాలింగ్కి ముందు మనం డిక్లేర్ చేయాలి. అంటే ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో ఇంటి ఏ ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో ఇది కామెంట్ చేస్తున్నాను. సో రిమూవ్ చేస్తున్నాను Ctrl+Y. ఇప్పుడు చూడండి, అంటే ఒక వేరియబుల్ అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే వేరియబుల్ డిక్లరేషన్. సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే సిస్టంలో మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో void main int a clr scr clear the screen and printf. I am printing that value. సో మనకు సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ కంపైల్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఈ మెయిన్ మెథడ్లోకి వస్తుందో అప్పుడు ఇక్కడున్న వేరియబుల్స్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 1 వేరియబుల్. దిస్ ఈజ్ కాల్డ్ వేరియబుల్ డిక్లరేషన్. ఇప్పుడు మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అంటే సిస్టంలో మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఎవ్రీ వేరియబుల్కి ఏముంటుందంటే నేమ్ ఉంటుంది. వేరియబుల్ నేమ్ ఏంటి? ఏ. సో ఎవ్రీ వేరియబుల్కి అడ్రస్ ఉంటుంది. అంటే మనకి సిస్టంలో ఎక్కడో సమ్వేర్ ఇది స్టోర్ అయి ఉంటుంది. దాని అడ్రస్ ఉంటుంది. దాని అడ్రస్నే ఏమంటారంటే అడ్రస్ ఆఫ్ ఏ. మనకు అడ్రస్ కావాలంటే ఎలా యాక్సెస్ చేస్తాం? అడ్రస్ ఆఫ్ ఏ, ది అడ్రస్ ఆఫ్ ఆపరేటర్. ఫర్ సపోజ్ అడ్రస్ ఆఫ్ ఏ సమ్ అడ్రస్ 500 ఉందనుకోండి. ఇనిషియల్గా సమ్ వాల్యూ ఉంటుంది. సో అట్లనే ఆల్రెడీ లాస్ట్ వీడియో డిస్కస్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే గార్బేజ్ వాల్యూ అంటారు. అంటే ఎనీ వాల్యూ ఉండొచ్చు, అది మనకు తెలియదు ఏ వాల్యూ అనేది. అది సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో గార్బేజ్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఎవ్రీ వేరియబుల్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఆ ఏ యొక్క ఇనిషియల్ వాల్యూ ఏంటి? గార్బేజ్ వాల్యూ. సో చూడండి, ఇక్కడ వరకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ వేరియబుల్ డిక్లరేషన్. ఇది ఏం చేస్తుంది? ఫంక్షన్ ఏం చేస్తుంది? క్లియర్ ద స్క్రీన్. Alt F5. ఆల్రెడీ హలో ఉంది కదా, దాన్ని క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది? ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఆల్రెడీ మనకి printf స్టేట్మెంట్ అనేది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. అయితే ఎగ్జిక్యూషన్ అనేది టాప్ టు మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ విండోస్లో వాచ్ అనేది ఉంటుంది. డీబగ్లో వాచెస్ యాడ్ వాచ్. నేను ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి? మన వేరియబుల్ నేమ్ ఇవ్వాలి ఏ. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అంటే కంట్రోల్ అనేది ఈ బాడీలోకి రాలేదు కాబట్టి ఒకసారి ఇక్కడ ఇప్పుడు మనకి ఇది బాడీ. ఈ ఏ అనే దాన్ని మనం ఎక్కడ డిక్లేర్ చేసాం? ఈ బాడీలో డిక్లేర్ చేసాం. అంటే ఈ వేరియబుల్ని మనం ఈ బాడీ వరకే యూజ్ చేసుకోగలం. అవుట్ సైడ్ బాడీ అనేది యూజ్ చేయలేం. అంటే నేను ఇక్కడ రాయలేను printf %d a అనేది ఇక్కడ రాయలేను. ఇక్కడ రాస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ ఏ అనే దాన్ని ఎక్కడ డిక్లేర్ చేస్తాం? ఈ బాడీలో డిక్లేర్ చేస్తాం కాబట్టి ఈ బాడీ వరకు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈ బాడీ వరకు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. సో ఎవ్రీ వేరియబుల్ డిక్లేర్ చేస్తే దానికి ఏముంటుంది? ఒక నేమ్ ఉంటుంది, నేమ్ ఏ. దీనికి ఒక అడ్రస్ ఉంటుంది, అడ్రస్ ఆఫ్ ఏ. ఇనిషియల్గా సమ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూ అనేది గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో F5. సో విండోస్ వాచ్. సార్ చూడండి, మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఈ బాడీలోకి వస్తుందో అప్పుడు మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఏకి ఇనిషియల్ వాల్యూ F7. ఇప్పుడు చూడండి, ఏ యొక్క వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఎంత? -29,190 అనేది గార్బేజ్ వాల్యూ. ఈ ఫంక్షన్ Alt F5, ఈ ఫంక్షన్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. F7. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. Alt F5. ఇది క్లియర్ ద స్క్రీన్, క్లియర్ చేసింది.
మనకి ఏలో వాల్యూ ఎంత ఉంది, -29,190. అది ఇక్కడ రీప్లేస్ అవుతుంది, అది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. Alt F5. సో దిస్ ఈస్ కాల్డ్ వేరియబుల్ డిక్లరేషన్. ఇది క్లియర్ ద స్క్రీన్. నౌ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాల్యూస్ అనేవి అసైన్ చేస్తున్నాను. A = 100. ఇప్పుడు చూడండి మనకి అదే నేను ఈ A అనే వేరియబుల్ని ఈ బాడీ వరకు డిక్లేర్ చేశాను కాబట్టి ఇక్కడ వరకే యూజ్ చేయగలం. అదే నేను ఇక్కడ అవుట్ సైడ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే మనకి ఈ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుందో మనకి ఎప్పుడైతే కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ బాడీ వస్తుందో ఇది మెమరీ అనేది డీఅల్కేట్ అయిపోతుంది. సో F7. సో ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అన్డిఫైన్డ్ సింబల్ ఎప్పుడైతే కంట్రోల్ లోపలికి వస్తుందో ఇది మెమరీ అలకేట్ అయ్యి డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్ వాల్యూ వస్తుంది, అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఇది అన్డిఫైన్డ్ సింబల్ ఏ అని వచ్చేస్తుంది. అంటే ఈ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఎక్కడి వరకు యూజ్ చేయగలం, ఈ బాడీ వరకే యూజ్ చేయగలం. అలా కాకుండా ఇక్కడ బయట మనం ఇక్కడ printf %d, a అని ఎర్రర్ వస్తుంది. అన్డిఫైన్డ్ సింబల్ ఏ ఇది ఇక్కడ వాడలేం, ఎందుకంటే ఎక్కడ డిఫైన్ చేస్తాం, ఇది ఈ బాడీలో డిఫైన్ చేస్తాను నేను, ఈ బాడీలో డిఫైన్ చేస్తాను కాబట్టి ఈ బాడీ వరకే యూజ్ చేసుకోగలను. అవుట్ సైడ్ అనేది వాడలేం. Alt F9 will get an error. ఓకే, సో ఇలా కామెంట్ చేస్తున్నాను. Ctrl+Y. This is variable declaration. Next this is initialization. At the time of declaration నేను ఇనిషియల్గా ఏలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది, బట్ నాకు ఇక్కడ 100 వాల్యూ కావాలి. డైరెక్ట్గా 100 ఇచ్చేస్తాం, అంటే మనకి ఇక్కడ ఏలో స్టార్టింగ్ వాల్యూ 100 ఉంటుంది. F7 విండోస్ వాచ్. ఇప్పుడు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ, ఇది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 100 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది, అంటే ఏలోకి వాల్యూ 100 వస్తుంది. ఇది క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసిన తర్వాత 100 ప్రింట్ అవుతుంది. Alt F5 100 ప్రింట్ అవుతుంది. ఇది so this is identifier. Next one is write a program to find sum of two numbers. చూడండి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. write a program to find sum of two numbers. సో ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే అసలు ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, 2 numbers ఇవ్వాలి. అంటే నేను ఇక్కడ 100 లేదా 200 శాంపిల్ తీసుకున్నాను. మనకు అవుట్పుట్ ఏమైనా వస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది, 300 అనేది వస్తుంది. అంటే ఈ 100 అనే వాల్యూ ఇంటీజర్ వాల్యూ, దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అంటే A = 100. ఈ 200 అనే వాల్యూ కూడా ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అంటే B = 200. ఇప్పుడు AB అనేవి ఏ టైపు, ఇంటీజర్ టైపు, అవి డిక్లేర్ చేసుకోవాలి. ఎలా డిక్లేర్ చేస్తాం, వేరియబుల్ టైప్, వేరియబుల్ నేమ్, వేరియబుల్ టైప్, వేరియబుల్ నేమ్, సమ్ ప్రింట్ చేయాలి. ఆల్రెడీ మనకి డిక్లేర్ చేసిన తర్వాత ఏ వాల్యూలో 100 రావాలి రాయటం వచ్చు, మనకి బీలోకి 200 రావాలి రాయటం వచ్చు, సమ్ ప్రింట్ చేయాలి. ఆల్రెడీ మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తెలుసు. ప్రింట్ఎఫ్ %d, మెసేజ్ మీ ఇష్టం. నేను ఇక్కడ సమ్ = %d, కామా a+b అని డైరెక్ట్గా రాసేయచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఎక్కడ రాయాలి, మనం మెయిన్ ఫంక్షన్లో రాయాలి. Alt F new F2 సేవ్ చేస్తున్నాను. సో సమ్ డాట్ సి అని ఇస్తున్నాను.
వైట్ మెయిన్. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 100, b ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చామనుకోండి, 2 ఎర్రర్స్ వస్తాయి. అన్డిఫైన్డ్ సింబల్ a, అన్డిఫైన్డ్ సింబల్ b, అన్డిఫైన్డ్ సింబల్ a, అన్డిఫైన్డ్ సింబల్ b, 2 ఎర్రర్స్ వస్తాయి. ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి. ఆ ఎక్కడ డిఫైన్ చేయాలి? బిఫోర్ కాలింగ్ ఫంక్షన్. సో ఇంటూ a ఇంటూ b. సో తర్వాత క్లియర్ ద స్క్రీన్. ఒకవేళ మనం క్లియర్ ద స్క్రీన్ రాయలేదనుకోండి, 100 అనేది మనకి అక్కడ కర్సర్ ఉన్న దగ్గర నుంచి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో clr scr టు క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్ సమ్ ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ మెసేజ్ మన ఇష్టం. సో నేను ఏం వస్తుందంటే %d స్పేస్ ప్లస్ %d స్పేస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ %d కామా ఫస్ట్ %dలోకి a b a ప్లస్ b. అంతే, కంప్లీట్ అయిపోయింది. F7 చూడండి. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా డీబగ్ చేసుకోండి. డీబగ్ చేయడం నేర్చుకోవాలి. సో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. b ఇంకా ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అన్డిఫైన్డ్ సింబల్ a, అన్డిఫైన్డ్ సింబల్ b. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది, ఇప్పుడు చూడండి, స్టార్ట్ అయినప్పుడు a bకి మెమరీ అలొకేట్ అయ్యి డిఫాల్ట్ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. a గార్బేజ్ వాల్యూ, b గార్బేజ్ వాల్యూ. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక ఏలోకి వాల్యూ 100 వస్తుంది, 100. ఇది ఎగ్జిక్యూట్ అయినాక బీలోకి వాల్యూ 200 వస్తుంది. ఇది ఆల్ట్ F5 100 చూపిస్తుంది. clr scr ఇది ఎగ్జిక్యూట్ కంప్లీట్ అయితే క్లియర్ ద స్క్రీన్. ఇదేం చేస్తుంది? ఏ వాల్యూ ఎంత? 100. బి వాల్యూ ఎంత? అది ఇక్కడ రీప్లేస్ చేస్తుంది. బి వాల్యూ 200, అది ఇక్కడ రీప్లేస్ చేస్తుంది. a ప్లస్ బి 300, అది ఇక్కడ రీప్లేస్ చేస్తుంది. ఈ ఫస్ట్ పారామీటర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. సో ఆల్ట్ F5 ఇది రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. అయితే ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ డిక్లేర్ చేయాలి, నెక్స్ట్ అసైన్ ద వాల్యూస్, నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్, నెక్స్ట్ ప్రింట్ ద. సో మనకు సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఎగ్జిక్యూషన్ కూడా టాప్ టు బాటమ్ అనమాట. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. This is how to declare a variable, how to assign a value. Instead of this is called assign a value. So instead of assigning, directly have to, this is called initialization. First one is int a b is declaration. This is called initialization. సో డైరెక్ట్గా ఏబీ వాల్యూస్కి వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఆల్ట్ F9 ఎస్. సో F7 విండోస్ డీబగ్. సో ఇనిషియల్ ఏబీ వాల్యూస్ గార్బేజ్ వాల్యూస్, ఏ వాల్యూస్ 100, బి వాల్యూస్ 200. సో ఆల్ట్ F5 100 ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ 300. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్. సో ఇందులో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ తెలియాలి. అసలు ఎందుకు రాస్తున్నాము ఏంటనేది. జస్ట్ ఏం చేస్తాం, 2 వేరియబుల్ డిక్లేర్ చేసి వాల్యూస్ ఇనిషియలైజ్ చేసి క్లియర్ చేసి ప్రింట్ చేస్తాం. ఈ clr scr ఎవ్రీ టైం రాయాల్సిన అవసరం లేదు. ఇది రాయకపోతే ఏమవుతుందంటే ఇంతకుముందు ప్రింట్ అయినవి కూడా మళ్ళీ కనిపిస్తాయి. చూడండి ఇక్కడ F7 ఎస్, అక్కడి నుంచి వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. F7 alt F5. So this is identifier or function name రాసుకో. వాట్ ఈస్ ఫంక్షన్ విల్ డిస్కస్ లేటర్. ఫంక్షన్ నేమ్, దీస్ ఫంక్షన్ నేమ్స్ అనేవి జస్ట్ ఇది వేరియబుల్. చూడండి, ఇది వాల్యూ అనేది కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటుంది, అందుకే దీన్ని వేరియబుల్ అన్నారు. ఫస్ట్ నేను ఇక్కడ ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 అని తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఏలోకి 100, బిలోకి 200. చూడండి, వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఏ వాల్యూ 10, బి 20, ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.